సో లెట్స్ కాల్ సతీష్ సార్. ఓకే, సో సతీష్ సార్ కి అంటే మన జానకి రాముడు మూవీ డైరెక్టర్ సార్ కి కాల్ చేస్తున్నాం. ఆయన్ని ప్రాంక్ చేసి తర్వాత సర్ప్రైజ్ చేద్దాం. సో లెట్స్ కాల్ సతీష్ గారు. సతీష్ గారికి మీరు ప్రాంక్ కాల్ చేస్తారా మేము చేయమా? యూ, బికాజ్ విల్ ఫైండ్ అవుట్ మై వాయిస్. హలో సతీష్ గారా అండి మాట్లాడేది? అవునండి, ఎవరండి? నమస్కారం సార్, మీ సినిమా ట్రైలర్ చూసాము, చాలా బాగుంది. డైరెక్టర్ అంటే మీరే అనిపిస్తుంది. అది చాలా ప్యూర్ లవ్ స్టోరీలా ఉంది సార్, ట్రైలర్ లోనే ఎంత బాగుందో సార్. అవునా, థ్యాంక్ యూ. అవును సార్, నా పేరు కోమలి సార్. ఓకే, నా నెంబర్ ఎలా వచ్చిందండి? నేను చాలా కష్టపడ్డాను సార్ మీ నంబర్ కోసం. ఎందుకంటే మా డాడీ యాక్చువల్లీ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. అయితే హీరోయిన్ అవ్వడానికి నేను చాలా ట్రై చేస్తున్నాను. మా నాన్నగారు ప్రొడ్యూస్ చేయడానికి రెడీగా ఉన్నారు. బట్ నేను ప్యూర్ తెలుగు డైరెక్టర్, ప్యూర్ తెలుగు సినిమా, ప్యూర్ తెలుగు హీరోయిన్ కాబట్టి చాలా మంచి లవ్ స్టోరీతో వద్దామని అనుకుంటున్నాను సార్. మీ ట్రైలర్ చూసిన తర్వాత మీరే డైరెక్ట్ చేస్తే ఆ సినిమాని బాగుంటుందని నా ఫీలింగ్ సార్. ఎట్లా అడుగుతున్నారు, పోలీస్ స్టేషన్ లో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు? లేదులే, అంటే జస్ట్ లైక్ మీ సమాధానం ఎంత స్పాంటేనియస్ గా వస్తాయని చెప్పి నేను చూస్తున్నాను. సో స్మార్ట్ సార్, ఐ లైక్ ఇట్. మీ ఫ్రెండ్ నా దగ్గర ఉన్నారు యాక్చువల్ గా. ఎవరండి? మీరే వాయిస్ అని గుర్తుపెట్టండి. హాయ్ సార్. హాయ్, ఎవరండి? సార్, ఐఎమ్ యువర్ ఏంజల్. ఏ మోనికా, కమాన్ మోరి అని. ఎక్కడ? మస్త్ టైం పాస్ లో కాజల్ అని చేస్తూ ఉన్నారు సార్. సర్ప్రైజ్ కాల్ అని చెప్పింది. మీరు అర్ధనారి మూవీలో ఒక సాంగ్ చూసి నాకు ఈఎంఐ కావాలి, ఈఎంఐ కావాలని సెలెక్ట్ చేశారంట. వాట్ ఈస్ దట్ రీజన్? ఈఎంఐ మీ మూవీకి ఎందుకు సెలెక్ట్ చేశారు? యాక్చువల్లీ జానకి అనేది సీతాదేవి జానకి అంటాం. జానకి రూపంలోను గుణంలోను అన్నిటిలోనూ మనము అంటే సీతాదేవిని మనం ఎలా అయితే పోల్స్తామో రూపంలో అవ్వచ్చు, అలాగే నాకు సినిమా క్యారెక్టర్ కూడా ఒక రూపంలో చూస్తే తెలుగు నేటివిటీ అంటే మనం చిత్రపటంలో చూస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఒక ఓన్ చేసుకునే ఫేస్ ఉండాలి. అలాగే తను మీరు కొంచెం నాకు తెలిసి ఇప్పుడు కొంచెం సేపట్లో తన ఇన్నోసెన్స్ అర్థమై ఉంటుంది మీకు. సో అది ఆ ఇన్నోసెన్స్ అంటే తను బార్డర్స్ తను సో అట్లా అంటే ఆ గుడ్ విల్ సెన్స్ అంటే అప్పటికి నేను తను కలవలేదు, బట్ అక్కడ ఆ సాంగ్ లో నాకు ఎందుకు అనిపించింది అట్లా అని ఆ క్యారెక్టర్ కి. అట్లా నేను గుడ్డిగా కావాలనుకున్నాను, తనే ఆ క్యారెక్టర్ న్యాయం చేస్తుంది. మస్తు టైం పాస్ లో ఎక్స్క్లూజివ్ గా మా ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ అందరి కోసం ఆ భావం ఒకటి చూడాలనుకుంటున్నాం. మీరు ఏదైనా డైలాగ్ చెప్పండి, ఆ భావాన్ని తీసుకొస్తే మౌర్యాని విల్ యాక్ట్ విత్ ఫర్ us. లైవ్ లో ఫర్ ది ఫస్ట్ టైం మస్తు టైం పాస్ లో ఈటీవీ ప్లస్ లో ఒక డైరెక్టర్ హీరోయిన్ ని డైరెక్ట్ చేస్తున్నారు లైవ్ గా, అది మాకు కావాలా? ఓకే డన్. మౌర్యానికి చెప్పండి క్యాండిల్ సీన్, తనకు అర్థం అవుతుంది. క్యాండిల్ పట్టుకుని బరువెక్కిన కళ్ళతో తన ఇష్టమైన మనిషి ఎదురు నుంచి ఉంటే అది ఎలా మాట్లాడతారు అనేది. Yeah, the candle scene. I know that scene. We did rehearse. Dialogues anta. డైలాగ్స్ ఏంటి అలా చూస్తున్నావు? అది తన డైలాగు. నా చూపులు నీ మనసుకు తెలుస్తున్నాయి నా డైలాగు. నా చూపులు నీ మనసుకు తెలుస్తున్నాయి అన్నది నా డైలాగు. తెలుస్తున్నాయి కాబట్టి అడుగుతున్నాను అన్నది తన డైలాగు. ఆ నెక్స్ట్ డైలాగ్ నేను సర్ప్రైజ్ అప్పుడే చెప్తాను లైవ్ లో. ఇంకో సర్ప్రైజ్ ప్రాంక్ లో ఇంకో సర్ప్రైజ్. రెడీ, మీరు డైరెక్షన్ స్టార్ట్ చేయండి సార్, యాక్షన్ చెప్పేసేయండి, మా హీరోయిన్ రెడీ అయిపోతుంది. క్యాండిల్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ. సార్ యాక్షన్ చెప్పండి. సరే సరే, కెమెరా రోలింగ్, యాక్షన్. ఏంటి అలా చూస్తున్నావు? నా చూపులు నీ మనసుకి తెలుస్తున్నాయా? తెలుస్తున్నాయి కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడే తెలుస్తుంది. నా మనసుకి మాట్లాడడం వస్తే పలికే తొలి మాట నువ్వంటే నాకు ఇష్టం. అయ్యో ఇంకా కంటిన్యూ అవుతామా అనుకున్నాను నేను. సార్ మీ హీరోయిన్ వాయిస్ లో ఏమో గానీ మీ వాయిస్ లో ఎంత రొమాన్స్ ఉందో.
డైరెక్ట్ లో అండి, ఆర్టిస్ట్ కాదు. అందుకే వాయిస్ అంటున్నా. అదే సో మీ అది direct- ఆన్ స్క్రీన్ చూస్తే ఆ సన్నివేశము అంటే ప్రతి అమ్మాయికి ఎవరు ప్రపోజ్ చేసి నాకు కూడా ఇలా ప్రపోజ్ చేస్తే బాగుండు అనేలా ఉంటుందంట. Wow. సో, అంటే ఊరికి లేదు బొకే అలా కాకుండా ఒక పవర్ పాయింట్ సందర్భంలో మొత్తం చీకటి ఉన్న టైంలో ఒక క్యాండిల్ వెలుతురులో ఈ అమ్మాయి ఫేస్ మీద అలా గ్లో పడుతూ ఉంటుంటే ఆ గ్లోలో ఈ అమ్మాయి ఓన్లీ అలా సోర్స్ లో చూస్తూ ఆపోజిట్ లో ఇష్టం అంత నిశ్శబ్దమైన ప్రదేశంలో ఈ సన్నివేశం జరుగుతున్నది. సార్ మీరు చెప్తుంటేనే మస్తు అనిపిస్తుంది. టీజర్ కూడా చూస్తున్నాం, చాలా చాలా బాగుంది. హోప్ మీరు సక్సెస్ సాధిస్తారు. విషింగ్ ఆల్ ద గుడ్ లక్ అండి సతీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ ఆల్ ద వెరీ యూ. బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్.